Welcome to ADK Studies. In this video, we are going to discuss about performing arts అనబడే ఒక మల్టీ డిసిప్లినరీ కోర్స్ గురించి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో ముందు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్కి న్యూగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్. ఇట్ ఈస్ నియరింగ్ టు 1K. ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ది వీడియో. ఎందుకంటే మీకు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసాను లాస్ట్ ఇయర్ అండ్ యూనిట్ 2 యూనిట్ 3 కూడా త్వరలోనే ఇన్ కమింగ్ డేస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో బీ అలర్ట్. మీకు కనుక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సబ్జెక్ట్ నోట్స్ అనేది కావాలంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఇట్ ఈస్ వెరీ ట్రస్టీ ఛానల్ అండ్ ఓన్లీ 49 రూపీస్కే మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ ఛానల్ కూడా ఇంత మినిమం అమౌంట్ అనేది తీసుకోవట్లేదు. సో మా నోట్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ హ్యాండ్ రిటన్ నోట్స్ కాబట్టి చాలా వరకు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా బాగానే గెయిన్ అయ్యారు మా నోట్స్ ద్వారా. అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి కొంచెం చెప్పాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ కంపేర్ టు కోర్ సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి అండ్ పేరు కూడా కొన్ని పలకలేము కూడా. అలాంటి సబ్జెక్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మీ డిగ్రీలో ఇంత కష్టమైన సబ్జెక్ట్ స్కిల్ సబ్జెక్ట్లో అయితే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే అనొచ్చు. సో అందువల్ల మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది పక్కా ఉండాలి కాబట్టి మా ఛానల్ అనేది ఎక్స్ప్లెనేషన్తో పాటు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో నోట్స్ కావాలంటే కింద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి. ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ ద నోట్స్ ఫర్ షూర్. ఓకే, ఫస్ట్ యూనిట్కి వెళ్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్. దీంట్లో వచ్చేసరికి 5 క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. ఈ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్కి ఇస్తారు అండ్ 10 మార్క్స్కి ఇస్తారు. కొన్ని యూనివర్సిటీలో 10 మార్క్స్ ఒక్కటే ఉంటుంది కాబట్టి నేను ఇచ్చిన క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయింది. అండ్ కమింగ్ టు 5 మార్క్స్ కూడా 10 మార్క్స్ నుంచి అడుగుతారండి. సో మీరు గాబరా పడాల్సిన అవసరమే లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్. 5 మార్క్స్లో కూడా అడగచ్చు. ఇది 10 మార్క్స్లో కూడా చాలాసార్లు అడిగారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్ట్స్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ ఇన్ ఆర్ట్స్. ఇది వచ్చేసరికి 5 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది అండ్ 10 మార్క్స్లో కూడా చాలా యూనివర్సిటీస్లో అడిగారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ రస, భావ అండ్ రస సూత్ర లేదంటే రస థియరీ అని ఇచ్చిన ఈ 3 గురించి మీరు ఎలాబరేట్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ అబౌట్ దసరోపకాస్. దసరోపకాస్ గురించి డిస్క్రైబ్ చేయమన్నాడు. నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ నృత్య అండ్ నాట్య. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. 3 ఇటుకి చిన్న చిన్న డిఫరెన్సెస్లో తప్పులు అనేది చాలా మంది రాసేస్తున్నారు. నృత్య అని నృత్యకి నాట్య అని. సో అలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బ్రీఫ్లీ డిస్క్రైబ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ భరతనాట్యం. భరతనాట్యంలో ఎలాంటి యాక్షన్స్ ఉంటాయని రాయమన్నారు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలంటే ఇది ఏ యూనివర్సిటీలో కూడా ఈ క్వశ్చన్ అనేది ఇవ్వలేదండి, టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ భరతనాట్యం. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా టఫ్గా ఉంటుంది అండ్ ఎవరు బాయ్స్ కూడా రాయడానికి అంత ఇంట్రెస్ట్ పడరు కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూ కెన్ లీవ్ దిస్ క్వశ్చన్. ఒకవేళ ఇచ్చినా సరే చాయిస్లో అనేది పోతుంది ఈ క్వశ్చన్. సిక్స్త్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్ ఇన్ దిస్ యూనిట్. అంతగా కష్టపడే సైడ్ హెడ్డింగ్స్ ఏమి ఉండదు దీంట్లో. రైట్ అబౌట్ ఏన్షియంట్ కాస్ట్యూమ్ స్టైల్స్. ఓకే, సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1, 2, 3, 4. దాంట్లో 2, 3, 4 అనేది చాలా ఇంపార్టెంట్. దసరోపకాస్ అంటే 10 ఉంటాయి కదా, నాటక, ప్రకరణ, ధీమా అని అలాంటివి 10 రాయాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు యూనిట్ 2 అండి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో స్టేజ్ ఆర్ట్స్. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఆరిజిన్ ఆఫ్ డ్రామా ఆర్ థియేటర్. ఎక్కడ ఆరిజిన్ అయింది డ్రామా అండ్ థియేటర్? షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో వస్తుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వెరైటీస్ ఆఫ్ మోడర్న్ తెలుగు డ్రామా. 10 మార్క్స్ క్వశ్చన్లో ఇచ్చే అవకాశం ఉందండి. ఎక్స్ప్లెయిన్ వెరైటీస్ ఆఫ్ తెలుగు డ్రామా గురించి రాయండి. మీరు ఏదేదో డ్రామాల గురించి అయితే సంబంధం లేకుండా అయితే కొంతమంది రాస్తున్నారు. సో మేక్ షూర్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ఫేమస్ తెలుగు డ్రామాస్ అంటే పద్య నాటకాలు, సంగీత నాటకాలు, హాస్య నాటకాలు ఉంటాయి కదా, సీరియల్స్, కొన్ని మూవీస్ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. అది కూడా ఏన్షియంట్ తెలుగు డ్రామాస్, మోడర్న్ డ్రామాస్ అనేది రాయకూడదు. ఫోర్త్ వన్ డిఫైన్ స్టేజ్, ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ స్టేజ్ ఉంటుంది కదా, క్యారెక్టర్స్, ప్లాట్, సింపుల్, కామెడీ, మెలోడ్రామా, దాని గురించి రాస్తారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డిఫైన్ స్టేజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ స్టేజ్ అన్న. ఒకవేళ మీకు ఫీచర్స్ అన్న, క్యారెక్టరిస్టిక్స్ అన్న, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టేజ్ అన్న ఒకటే రాస్తారు. ఫిఫ్త్ వన్ వాట్ ఈజ్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అనదర్ 10 మార్క్స్.
స్టేజ్ పర్ఫార్మెన్స్ అండ్ ఏ థింగ్స్ని కన్సిడర్ చేసుకోవాలి స్టేజ్ పర్ఫార్మెన్స్లో. సిక్స్త్ క్వశ్చన్ ఈస్ డిఫైన్ యాక్టర్. యాక్టర్ అనే ఇవ్వచ్చు, లేకపోతే డ్రామాటిక్ యాక్టర్ అనే ఇవ్వచ్చు, రెండు మీనింగ్ ఒకటే. దేర్ క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎన్ యాక్టర్, దాని గురించి రాయాలి. సెవెంత్ క్వశ్చన్ ఫర్ షూర్గా పడే క్వశ్చన్ 90%. ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ట్రేట్స్ ఆఫ్ ఎన్ యాక్టర్. 10 ట్రేట్స్ ఉంటుంది ఒక మంచి యాక్టర్కి, దాని గురించి రాయాలి. సో మీకు ఈ యూనిట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు త్వరలోనే జాన్లో అనేది పోస్ట్ చేస్తాను. యూనిట్ 3 వచ్చేసరికి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఒక ఫార్మ్స్. ఈ యూనిట్లో వచ్చేసరికి 10 నాటకాల గురించి అయితే ఉంటుంది. దాని గురించి మన రోజు మన చుట్టుపక్కల ఉండేది బొమ్మలాటం, కోలాటం లాంటివి, దాని గురించి 10 ఉంటాయి. ఆ 10కి 10 నేర్చుకోవాలి. ఒకటో రెండో లీవ్ చేయాల్సిన అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఆ 10లో ఏదైనా ఇస్తాడు, లాంగ్స్ కింద అండ్ షార్ట్స్ కింద. సో అన్నీ చదువుకొని వెళ్ళండి, ఈజీయే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ ఇస్తే చాలా ఈజీ మీ క్వశ్చన్ పేపర్లో. ఒకే ఒక క్వశ్చన్ ఉంది ఇలాంటి క్వశ్చన్స్. డిఫైన్ ది టర్మ్ ఫ్లో కార్ట్. ఫ్లో కార్ట్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్, అంతే. 10 మార్క్స్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఉంది కదమ్మా, దీంట్లోనే 10 మార్క్స్ గురించి ఇస్తాడు. 10 మార్క్స్లో 10 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ బ్లూ స్కెచ్లో వేసింది ఇట్స్ ఇంపార్టెంట్, అండ్ మిగతావి ఇంపార్టెంట్ కాదు అని మాత్రం నేను చెప్పను. మిగతావి కూడా ఇంపార్టెంటే. ఈ యూనిట్ అనేది ఎక్కడి నుంచైనా ఇస్తాడు. లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ ఇయర్ రాదు, ఈ ఇయర్ వచ్చింది లాస్ట్ ఇయర్, అలా ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ వన్ బొమ్మలాటం, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ పగటి వేషాలు. థర్డ్ వన్ వీధి నాటకాలు. ఫోర్త్ వన్ హరికథలు. మన పొంగల్ టైంలో అన్ని చేస్తారు కదమ్మా, ఇవన్నీ మన చుట్టుపక్కలనే ఉంటాయి. ఇవన్నీ గురించి మనం పెద్ద చదువుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆరిజిన్ ఎక్కడ ఆరిజిన్ అంటే ఎలా, దాని యొక్క స్పెసిఫిక్ సైంటిఫిక్ రీజన్ ఏంటుంది ఈ డాన్స్కి అని మీరు తెలుసుకుంటే చాలు. ఫిఫ్త్ వన్ యక్షగానాలు, ఇది కూడా ఇంపార్టెంట్, కొన్ని యూనివర్సిటీస్కి వచ్చింది. సిక్స్త్ వన్ బుర్ర కథలు, మీ అందరికి తెలిసే ఉంటుంది. సెవెంత్ వన్ కోలాటం, కోలాటం కూడా మన అందరికి తెలుసు. ఎయిత్ వన్ పులివేషాలు, పులివేషాలు అనేది ప్రతి చోట జరుగుతుంది అమ్మవారి పండుగల్లో. నైన్త్ వన్ ఒగ్గు కథలు, కొన్ని గ్రామాల్లో వరకు సరిపెట్టుకునేది, కొంచెం చూసుకోండి. 10th వన్ చిందు భాగవతం. సో ఈ 10 ఉన్నాయి కదా, ఈ 10 చదువుకుంటే మీకే బెనిఫిషియల్. అండ్ ఈ యూనిట్ కూడా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్. సో ప్రస్తుతానికి యూనిట్ 1 వీడియోగా ఉంది, అండ్ యూనిట్ 1 వీడియోలో కూడా వీడియో అనేది కొంచెం ప్రాపర్గా లేదు, మధ్యలో ల్యాగ్ అనేది జరిగింది. 1 or 2 మినిట్స్ అని స్కిప్ చేశాను. సో మళ్ళీ కొత్తగా మీకు చేసి యూనిట్ 1 నుంచి పెడతాను. సో మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏడీకే స్టడీస్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు నోట్స్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ నోట్స్. థ్యాంక్ యూ.